ప్రధాన మతాల మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసాము. గతంలో పోలీస్ స్టేషన్లో మేము 20 మంది కంటే ఎక్కువ మంది ఉండకపోతుండే. ఇప్పుడు 4 మండలాల పార్టీలు ఏర్పాటు చేసారు కాబట్టి పూర్తి స్థాయిలో అందరికీ 2 వర్గాల వారికి కూడా అవగాహన ఉండాలనేది దీని ఉద్దేశము. అదేవిధంగా కొత్త చట్టాలు వచ్చినాయి, దాని విషయంలో కూడా పూర్తి స్థాయిలో అందరికీ కూడా అవగాహన ఉండకపోవచ్చు, చాలా మందికి కూడా తెలియదు. అయితే ఇప్పుడు బక్రీద్ 7వ తేదీన ఉన్నారు. దాని సందర్భంగా ఇప్పుడు అన్న చెప్పినట్టు మీరు చెప్పిరన్నా ఏం చెప్పారంటే మేము వ్యవసాయ యోగ్యానికి కానీ ఆరోగ్యంగా లేని వాటిని మేము ఆహారంగా తీసుకుంటాము గత కొన్ని సంవత్సరాల నుంచి అని చెప్పారు. కానీ పరిస్థితి అట్లా లేదన్నా, అంటే మీరు నన్ను ఉద్దేశించి అట్టలేదు. మేము లాస్ట్ ఇయర్ కూడా చూసినాము, అది 1 ఇయర్ లోపల ఉంటుందన్న చిన్న లేగ కూడా. అంటే అటువంటి వాటిని ఎవరైనా కానీ యాక్సెప్ట్ చేయరు. మనకు ఈ గోరక్షణ చట్టాలు కూడా ఇప్పుడు మనం ఈ ఆలోచన విధానంతో డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసిరు, తర్వాత మత పెద్దలు వీళ్ళందరూ కూడా అందరూ కోఆపరేషన్తో ఎటువంటి ఇబ్బందులు జరగద్దు అనే ఉద్దేశంతో ముందస్తుగా పెట్టుకున్నాం. కానీ దీని వెనకాల రాష్ట్ర ప్రభుత్వం చొరవ కూడా ఉండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు ఇస్తేనే ఈ చట్టాలను అమలు చేసే దాంట్లో పూర్తి స్థాయిలో చట్టాలు అమలు అవుతాయని చెప్పేసి నా ఉద్దేశం అన్న. ఇంకోటి ఏంటంటే నిన్న సిద్దిపేటలో కూడా ఒక సంఘటన జరిగింది. సిద్దిపేట జిల్లా విభాగ కార్యదర్శి పిహెచ్పి సంఘటన కార్యదర్శి ఆయన మీద ఈ గో సంరక్షణకు సంబంధించేసి ఆయన మీద దాడి జరిగింది. ఇటువంటి దాడులు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అందరూ కూడా ఏదైనా ఉంటే మన ఉద్దేశము అదేవిధంగా డిపార్ట్మెంట్ వారి ఉద్దేశం ఒకటే కాబట్టి చట్టాలను ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశం కాబట్టి మనం ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నా ఆలోచన అన్న, నా అభిప్రాయం కూడా. ఎవరు కూడా మా వాళ్ళకు కూడా చెప్తున్నా సార్, మా విశ్వ హిందూ పరిషత్ నుంచి మొన్న రిప్రజెంటేషన్ చేసిరు, బజరంగ్ దళ్ నుంచి కూడా ఒకటి, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నుంచి కూడా రిప్రజెంటేషన్ చేసిరు. ఏదైనా ఉన్నా కానీ మీరు ప్రొటెక్ట్ చేయాలి సార్, ఆవులను తరలించి ఆవులను ఏది కోయకుండా చూడాలని చెప్పేసి రిప్రజెంటేషన్ చేసిరు ముందస్తుగా. దాన్ని పూర్తి స్థాయిలో అమలయ్యేలాగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. ఏదున్నా కానీ మా వాళ్ళు కానీ నేను కానీ పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా ముస్లిం సోదరులకు కూడా మేము అందరం కలిసిమెలిసి ఉంటాం సార్. ఈ పండుగ వాతావరణం పండుగ కూడా మేము మీ మతాలను గౌరవిస్తాం, మీరు మా మతాలను గౌరవించాలి. మేము మీ ఆచార సాంప్రదాయాలను మేము గౌరవిస్తాం, మీరు కూడా అదే విధంగా అన్నదమ్ముల్లాగా ఉండాలి. అన్ని పండుగలు కూడా సాంప్రదాయ ఇంతవరకు కూడా ఇక్కడ రామపేట పట్టణంలో ఎటువంటి ఇబ్బందులు కూడా జరగలేదు. అందరం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటాం సార్. అదే విధంగా భవిష్యత్తులో కూడా అందరం కలిసిమెలిసి ఉండాలి, సహకరించుకోవాలి డిపార్ట్మెంట్ వారికి. అదే విధంగా పొద్దున్న లేస్తే మనం అందరం ముఖాలు చూసుకుంటాం, శత్రువులాగా ఉండకుండా అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ వారికి హృదయపూర్వక